నమస్తే, వెల్కమ్ టు లియో. ఆళ్ళ నాని వైసీపీలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం, అయితే డిప్యూటీ సీఎం స్థాయి నుంచి ఇప్పుడు టీడీపీలోకి రావడం, దీన్ని ఎలా చూడాలి? మొత్తానికి వైసీపీ ఇప్పటికీ తొడలు చరుచుకుంటూ మేము ఇంకా 2.0 రాబోతుంది, మా పత్రం మేము చెలాయిస్తామని చెప్పేసి అనేదాన్ని ఎలా చూడాలి? మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ని కూడా ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు. సార్, మనం చూసుకుంటే ఆళ్ళ నాని ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రావడం, అదిగాక ఎలక్షన్స్కి ముందు నుంచి కొంత దూరంగానే ఉన్నాడు ఆళ్ళ నాని. అయితే ఇప్పుడు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెడుతూ నిజంగా మేము మీరు చేసినట్టు పరిపాలన చేస్తే ఖచ్చితంగా 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేవాళ్ళం అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఈ వ్యాఖ్యల్ని కావచ్చు, ఇప్పుడు ఆళ్ళ నాని వచ్చేసి టీడీపీలో జాయిన్ కావడం కావచ్చు, నిజంగా ఇంకా వైసీపీ పార్టీ బతుకుందా లేదంటే ఏం చెప్తారు? ఫస్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కామెంట్ చేసుకుంటే ఇది జోక్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. ఏది మేము అధికారంలోకి వస్తే ఇదా కక్ష సాధింపులు చేయదలుచుకుంటే 3 నెలల్లోనే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేవాళ్ళం అంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చివరికి ఏ కేసు దొరక ఏదో కేసులో అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఉంటే, నంద్యాలలో ఆయన వెళ్ళి అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేసి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. చివరికి ఆ కేసులో ఏమైనా నిరూపించారంటే కోర్టు చేత మొట్టికాయలు తిన్నారు, ఏదో ఒక రూపాయి అవినీతి కూడా చూపించలేదు, ప్రూఫ్స్ లేవు అని చెప్పేసి. సో అదంతా చూశారు. అరెస్ట్ చేసిన అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన 50 రోజుల కాలంలో 6 కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఏ కేసు అన్నా నిరూపించారా? సరే, చంద్రబాబు నాయుడు గారి కేసే కాదు, జిల్లాకు ఒక కీలక నాయకుడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎవరెవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరెవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారుగా, 70 రోజులు జైల్లో ఉంచారుగా, ఫైల్స్ అనారోగ్యంతో బాధపడుతున్నాను అని చెప్పినా కానీ వినలేదుగా. తర్వాత అయ్యన్ పాత్ర కానీ గోడ దూకిపోయి అరెస్ట్ చేశారు కదా వైజాగ్లో, ఏమన్నా నిరూపించారా? తర్వాత మన వైజాగ్లో ఇంకా పల్లె శ్రీనివాసు, ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా, ఇబ్బంది పెట్టారు కదా. మీరు ఎవరిని పెట్టండి, గుంటూరు జిల్లాలో దూరిపాల నరేంద్రన్న, లేదంటే కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్ర దేవినేని ఉమానా, ఈ అన్ని చోట్ల ఏ జిల్లా చూడండి ప్రతి జిల్లాలో వైసీపీ అరెస్టులు కనపడుతుండే, వైసీపీ వేధింపులు. అవును, వసంత పాటలో త్రిపులార్ గారిని కూడా అసలు త్రిపురాని చంపుదామని చూశారు కదా, స్టేషన్లో పెట్టి కొట్టారు కదా, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు కదా, పైగా వీడియో కాల్ చేసి చూశారు కదా, ఆనందపడ్డారు కదా వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఇక అరెస్టుల గురించి కక్ష సాధింపుల గురించి వైసీపీ చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తాయని ఒక సామెత మీకు గుర్తుందో లేదో, అలా ఉంటుంది అంతే. సరే, అది పక్కన పెట్టేద్దాం. సజ్జల గారిని ఎప్పుడు జనం సీరియస్ తీసుకోవాలి, ఇప్పుడు తీసుకోరు. ఆయన మాస్ లీడర్ కాదు, ఆయన మాట ఎవరు పట్టించుకోరు. అయితే మీరు ఇప్పుడు అన్న మాటల్లో కూడా నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అసలుకి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే 164 మంది నించోవాల్సి వచ్చింది. ఇదే కాకుండా టీడీపీకి సంబంధించి చూస్తే దాదాపు 70,000 మంది పైన అక్రమ కేసులు కూడా బనాయించారు 2019 నుంచి 24 దాకా. అంటే ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలు కాదంటారా? ఇంకా వీళ్ళు దీనికన్నా 2.0 ఏం చేస్తారంటే ఏం చెప్తారు? మీరు చెప్పింది బెస్ట్ ఎగ్జాంపుల్. అసెంబ్లీలో 164 మంది నించోవటం అనేటువంటి కేసులు వేస్తాం. ఇప్పుడు చాలామంది మీద వీళ్ళు కేసుల గురించి వైసీపీలో చెప్పడం అనవసరం అండి, దాన్ని డిబేట్ కూడా వేస్ట్. అసలు ఇప్పుడు విజయనగరం అశోక్ గజపతి రాజు గారు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది, ఏ మచ్చా లేని రాజకీయ నాయకుడు ఆయన. చివరికి ఆయన్ను కూడా వేధించే ప్రయత్నం చేశారు కేసులు పెట్టి. సో ఎవరిని వదిలా చెప్పండి? నెల్లూరు నారాయణ గారు ఒక్క ప్రకాశం జిల్లాలో కనపడరు లీడర్స్, మిగతా ప్రతి జిల్లాలో మీకు కేసులు పెట్టిన లీడర్స్ పదుల కొద్ది కనపడుతూ ఉంటారు. అయితే రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక ఓన్లీ కమ్మ కులస్తుడు కాబట్టి రామోజీరావు గారిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో లాస్ట్ ఫైనల్ డేస్లో కూడా మనం చూస్తూ వస్తున్నాం. అవును, ఇది కూడా కక్షపూరిత రాజకీయం ఖచ్చితంగా. ఇంతకు 2.0 ఇంకేం చేస్తారంటే ఇంతకి వాళ్ళు ఏం చెప్తారు? 2.0 అనే దానికి అవకాశమే లేదండి. 1.0 చూసిన తర్వాత 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీని 11 సీట్లకి పరిమితం చేసిన తర్వాత ఇంకా 2.0 ఎక్కడండి? 2.0 అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటున్నాడంటే, తనకి పల్లకి మోయటానికి కార్యకర్తలు కావాలి కాబట్టి, ఆ కార్యకర్తలు అదిగి ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితులు లేరు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళాలంటే మళ్ళా కార్యకర్తలు అంటే జనాన్ని సమీకరించాల్సిన ఆ కార్యకర్తలే కదా, ఖర్చు పెట్టుకోవాల్సిన ఆ కార్యకర్తలే కదా, బ్యానర్లు కట్టాల్సింది, పూలు చల్లాల్సింది, జిందాబాదులు కొట్టాల్సింది ఆ కార్యకర్తలే కదా. ఇప్పుడు ఆ కార్యకర్తలు జనం పోతే, జగన్ పోతే రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళని జడ్జెగొట్టే ప్రయత్నం కోసం మీకు నేను ఉన్నాను అని చెప్పేసి, నేను అప్పుడు మర్చిపోయాను, క్షమాపణ చెప్తున్నాను, మీతోనే ఇక నుంచి ఉంటాను అని చెప్పడం కోసం ఏదో చెప్తున్నాడు అంతే తప్ప, అంటే మర్చిపోయిన కార్యకర్తను అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఏ నాయకుడికి ఏ కార్యకర్తకి మొహం చూపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి ఇప్పుడు కూడా అలా ఉండలేని పరిస్థితి. ఇప్పుడు జనంలో మళ్ళీ అధికారం కావాలంటే ఎవరు ఇవ్వాలి? మళ్ళీ అదే కార్యకర్తలు పనిచేస్తే వస్తాయి. ఆ కార్యకర్తలు పనిచేయకుండా వైసీపీ అనే పార్టీ నడవదు కాబట్టి, తన దుకాణం తెరవదు కాబట్టి ఆ ప్రయత్నం చేసుకుంటున్నాడు తప్ప 2.2 అనేది ఒక అద్భుత కల్పన, ఆ సాధ్యం కాని పకటి కళ, అది అయ్యి పని కాదు. ఇక అది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్. ఎందుకంటే ఆల్రెడీ 1.0 చూసిన తర్వాతే 151 పీక్స్లో విజయం. 2019 విజయం ఇలాంటిది కాదు. ఒక రాజకీయ పార్టీకి 151 సీట్లు రావటం అనేటువంటిది 170 సీట్లలో అంత చిన్న విషయం కాదు. కానీ ఆ పరిస్థితి నుంచి 11 సీట్లకి పరిమితం అయింది వైసీపీ అంటే ఎంత కోపంతో జనం ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. సో వచ్చిన మెజార్టీలు కూడా చూడండి, కూటమి గెలుపులో కూడా వచ్చిన మెజార్టీలు చూడండి. 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 90,000 ఈ రకమైన మెజార్టీలు. ఈ రకమైన మెజార్టీలు ఎందుకు వచ్చి ప్రజలు కసితో ఓట్లేశారు, కోపంతో ఓట్లేశారు వైసీపీ పట్ల. సో కాబట్టి మళ్ళీ ఆ ప్రజలు ఏదో 2.1 ఆదరిస్తారు, జగన్మోహన్ ఆదరిస్తారని కూడా అయ్యే పని కాదు. సరే, ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్న రెండో పాయింట్కి వస్తే, ఏది జాయినింగ్స్కి వచ్చేస్తే, ఇప్పుడు వైసీపీ అధికారం నుంచి పోయిన తర్వాత ఒక్కొక్కరుగా జాయిన్ అయిపోతున్నారు కూటమి పార్టీలో. ఒకరు టీడీపీ, ఒకరు జనసేన, ఇంకొకరు బీజేపీ. ఈ 3 పార్టీలు కాదంటే రాజకీయ సన్యాసం. విజయసాయి లాగా ఇవాళ కొత్తగా ఆలనాని కొద్ది సాఫ్ట్ నేత, కొద్దిగా మంచి పర్సన్. మరి వైసీపీలో ఏమైనా ప్రయారిటీ దక్కలేదా అంటే పార్టీలో చాలా ప్రయారిటీ ఉంది. అధికారంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు. కాకపోతే ఎందుకు జాయిన్ అవుతున్నాడు అంటే జనంలోకి పోయే పరిస్థితి లేకపోవడం. ఇప్పుడు మీకు గుర్తుందా, సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తా అని చెప్పాడు, నియోజకవర్గాల సమీక్ష పెడతా అన్నాడు. ఆ మాట అన్నాడో లేదో అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశాడు. తొందరపాటు జనంలోకి వస్తే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదని. అంటే జనంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి, రెండోది నాయకులు కూడా తిరిగే పరిస్థితి లేదు కాబట్టి, ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉంటే జనం చేత తిట్టు తినటం తప్ప ఇంకో మార్గం లేదనుకొని మంచి నాయకులు అందరూ కొద్ది గొప్ప ఉన్నోళ్ళు అవకాశం ఉన్నారు, వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. వీళ్ళు మంచి నాయకులు అనుకుని తీసుకుంటున్నారు. ఇక వీరొద్దు అనుకున్న స్క్రాప్ బ్యాచ్ ఉంటుంది కదా, రాజకీయ సన్యాసం తీసుకుని పోతూ ఉన్నారు. ఇక కొద్ది గొప్ప స్క్రాప్ బ్యాచ్ ఏదో కొడాలి అంటాడు, ఎవడో మిగులుతాడు వైసీపీలో. వాళ్ళకి ఏ పార్టీ రానేదు, రాజకీయ సన్యాసం తీసుకుందామంటే మనసు ఒప్పదు. కాబట్టి అట్లాంటి ఏదో స్క్రాప్ బ్యాచ్ చేయాలని మిగులుతారని తప్ప వైసీపీ పార్టీలో ఎవరూ మిగిలే పరిస్థితి లేదు అనేటువంటిది వాస్తవం. ఎందుకంటే వరుసగా అరెస్టులు చూస్తూ ఉన్నాం. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, తర్వాత దేవినేని అవినాష్ అరెస్ట్ కాబోతున్నాడు, సజ్జల భార్గవ్ అరెస్ట్ కాబోతున్నాడు, తర్వాత సరే కొడాలని అరెస్ట్ అయినా కాకపోయినా ఆల్రెడీ పారిపోయారండి. వాళ్ళ ప్రాణ స్నేహితుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే ఎక్కడున్నాడు కొడాలని? పక్క నించోవాలి కదా. వల్లభనేని వంశీ కొడాలని ఫోన్ చేశాడంట, ఏది బట్టలు మార్చుకుంటాను పక్క రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు పక్క రూమ్లోకి వచ్చి కాల్ చేసి, నన్ను అరెస్ట్ చేస్తున్నారు, విజయవాడ తీసుకొస్తున్నారు, నువ్వు కొద్దిగా కార్యకర్తను వేసుకుని రోడ్డు మీదకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే, తొక్కేం కాదు ఇప్పుడు నేను వస్తే జనం నన్ను దంతారు అని చెప్పేసి అనే పరిస్థితి కొడాలని ఉన్నాడంటే, నేను ఎక్కడైనా కనపడ్డాడు సీన్లో కొడాలని? మరి వల్లభనేని వంశీకి ప్రాణ స్నేహితుడు కదా, అరెస్ట్ అయినప్పుడు రావాలి కదా. పాపం బాలయ్య రోడ్డు మీద నుంచో అని మీడియాతో మాట్లాడుతుంది, ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు కదా పాపం. ఆ కుటుంబం రోడ్డు మీద ఉన్నప్పుడు ప్రాణ స్నేహితుడు అనేవాడు పక్కన కనపడాలి కదా. మరి ఎందుకు లేడు? ఇంతకన్నా పరిస్థితి ఎప్పుడు వల్లభనేని వంశీకి రాలేదు కదా. ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి జైలుకి పోతున్నాడు కదా జీవితంలో. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు కూడా ప్రాణ స్నేహితుడు తోడుగా లేకపోతే కుటుంబానికి ఇంకెక్కడ ఉన్నట్టు? చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ కాడికి కొడాలని వస్తాడు, కోర్టు దగ్గరికి కొడాలని వస్తాడు, జైలుకి పోతున్నప్పుడు చూడటానికి కొడాలని వస్తాడు, హాస్పిటల్ దగ్గర వైద్య పరీక్షలు జరుగుతున్నప్పుడు కొడాలని వస్తాడు. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొడాలని జంపు, కనీసం కనపడటానికి ఖండించడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో చివరికి విమర్శలు వస్తూ ఉంటే ఒక చిన్న ఖండన ఇచ్చాడు. ఆ ఖండన కూడా ఏంది, వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటిది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో చేస్తున్నారు అంటానికి ఒక ఉదాహరణ చిన్న ఏదో పొలిటికల్ కామెంట్ ఇచ్చాడంతే. అది పెద్ద కామెంట్ ఏం కాదు. మామూలుగా కొడాలని ఏ రకంగా స్పందిస్తాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసు. మరి ఏదో ఆ రకమైన స్పందన అంటే దాక్కున్నాడు, భయపడుతున్నాడు, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ బయటకు రాలేని పరిస్థితుల్లో జనం చీకొట్టే పరిస్థితుల్లో ఉన్న నాయకులే వైసీపీలో ఉంటారు. ఇంక ఏ నాయకుడు విలువన్నోడు, సమాజంలో తిరుగుదాం అనుకున్నాడు, జనంతో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాడు ఎవడు కూడా వైసీపీలో ఉండలేడు. అయితే ఇక్కడ నాది ఇంకొక క్వశ్చన్ అండి, వైసీపీలో ఈరోజు ఆలనాని ఇందాక మీరు చెప్పినట్టు కొంత సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ కింద చెప్పుకోవచ్చు. అనుకోకుండా మరి వైసీపీలోకి వెళ్ళాడా ఏమో తెలియదు అని చెప్పుకోవచ్చు. సో ఆలనాని కూడా బయటకు వచ్చేసాడు, విజయసాయి రెడ్డి పక్కకి వెళ్ళిపోయాడు. సో చాలామంది ఇప్పటికే వెళ్ళిపోయారు. వైసీపీలో ఉన్న కనీసం కొంత క్యారెక్టర్ ఉన్న క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు అంటే కనీసం వేల మీద లెక్క పెట్టవచ్చు, కనీసం 2-3 పేర్లను చెప్పొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఎందుకుంటారు అనేటువంటిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, వల్లభనేని వంశీ అరెస్ట్ కావటం వెనకాల కారణాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక టైంలో బాధపడుతున్నాడంట, మనం విన్న పొలిటికల్ సమాచారాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఈ మద్యం కుంభకోణం అనేటువంటిది ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ఇంటికి డబ్బులు వస్తున్నాయి.
దీని మీద అప్పుడు ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇది భారతీ పే అంటే ఫోన్పే ఎలానో గూగుల్ పే ఎలానో, ఇప్పుడు ఇక్కడ గూగుల్ పేలు ఫోన్పేలు ఉండేవి కాదు కదా అప్పుడు మద్యం దుకాణాల్లో, డైరెక్ట్ ఓన్లీ క్యాష్ కదా, ఇది భారతీ పే అనేవాళ్ళు. భారతీ పే అంటే జగన్మోహన్ రెడ్డి గారు భార్యకి పోయే క్యాష్ అని చెప్పేసి ఆ భారతీ పే అంటున్నారు. నా భార్య బాధపడుతుంది, నా భార్య పేరుని తీసి మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం భారతీ గారిని అంటున్నారని కారణం చేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తారు వల్లభనేని వంశీ. కేవలం భారతీ గారి కళలో జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం. మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు ఎవరి కళల్లో ఆనందం చూడటం కోసం అయితే కాంట్రవర్సీలో వల్లభనేని వంశీ ఇరుక్కున్నాడు, టార్గెట్ అయ్యాడు, మరి వాళ్ళు స్పందించాలిగా. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదే, భారతీ గారు మాట్లాడలేదే, రోడ్డు మీదకి రాలేదే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అదే భార్యకి ఇచ్చిపోతే అంటే సపోర్ట్ ఇచ్చిపోతే ఎంత గౌరవంగా ఉండుండేది. కనీసం స్పందించిన పాపను పోయాడా, ఒక వీడియో బయట రిలీజ్ చేశాడా? ఎంతసేపుడుగా అంబటి రామారావు ముందు పెట్టాను నిన్న. ఇవాళ విమర్శలు వచ్చేసరి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి ముందుకు వచ్చాడు పార్టీ నుంచి. ఇంకెవరైనా నాయకులు ముందుకు వచ్చారా? నిన్న కూడా వల్లభనేని వంశీ లాంటి ఒక మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే ఎవరు స్పందించారా అని విమర్శలు వచ్చేసరికి ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు. ఆ పార్టీలో ఎవరూ మద్దతు ఇవ్వని పరిస్థితి. పైగా వైసీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నాయకుల వల్ల కాదా, ఈ తిట్ల వల్ల కాదా పార్టీ ఓడిపోయింది? ఈ తిట్ల వల్ల కాదా జనం అని ఊసింది పార్టీని? కాబట్టి ఇలాంటి వాళ్ళు అరెస్ట్ కావాల్సిందే అని చెప్పేసి వైసీపీ నాయకులే కార్యకర్తలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది ఈ పరిస్థితిలో వైసీపీ ఉంది పరిస్థితి. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆలనాన్ని బయటికి రావడం కావచ్చు, ఇంకా మిగతా పార్టీలో కూడా ఎవరు సరైనటువంటి వ్యక్తులు అయితే కనిపించడం లేదు. సో 2.2 అసలుకి ఉంటుందో లేదని ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఇయ్యాలు వచ్చాడు, ఆయనతో పాటు జైలు మేట్గా ఉన్న వ్యక్తి మన రాజకీయ సన్యాసం తీసుకున్నాడు, ఆయన బంధువు కుటుంబ సభ్యుడు అనుకున్న బాణం శ్రీనివాసరెడ్డి జనసేనలో ఎప్పుడో జాయిన్ అయిపోయాడు. సో ఎవరు ఉన్నారు చెప్పండి? ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశాడు. ఎవరో కొద్ది గొప్ప ముందు మీడియా ముందుకు వస్తుంది, ఆర్కే రోజా ఒకటి, అంబటి రాంబాబు ఒకటి. ఎందుకంటే వీళ్ళు దిక్కు లేదు, దివానం లేదు, ఎవడు రానివ్వడు. రాజకీయాల్లో ఉండదలుచుకుంటే అక్కడే ఉండాలి, లేదు అంటే రాజకీయ సన్యాసం ముడుచుకోవాలి. సో పదవులంటే ఇష్టం ప్రేమ, డబ్బులంటే ఇష్టం ప్రేమ, కాబట్టి తప్పదు అక్కడే పడి ఉండాలి. సో మీరు ఇందాక అన్నట్టు జగన్ 2.0లో విజయసాయిరెడ్డి A2గా ఉన్నాడు కాబట్టి 2 కట్ అయిపోతే ఇంకా 0 మాత్రమే మిగిలింది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.